హాయ్ గైస్, దిస్ ఇస్ పవన్. ఈరోజు మన ఈ వీడియోలో మెష్ అనాలిసిస్ మోడల్ నెంబర్ 1 క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ కరెంట్స్ I1, I2 అండ్ I3 యూజింగ్ మెష్ అనాలిసిస్. మనం ఎప్పుడైనా మెష్ అనాలిసిస్ అప్లై చేయాలంటే ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ అనేది అజ్యూమ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I3. అంటే నేను అజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ అనేది కరెంట్ అనేది క్లాక్ వైజ్గా ఫ్లో అవుతుంది అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు మనం మెష్ అనాలిసిస్ అప్లై చేయాలంటే ఇక్కడ నుంచి చూస్తే -10 ప్లస్ ఇట్లా కరెంట్ డైరెక్షన్ టర్మినల్స్ అనేది మనం పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2I1 ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ -2 ఇంటూ ఈ కరెంట్ ఈ 2 ohm అనేది I1 I2లో కామన్ ఉంది కాబట్టి 2 ఇంటూ I1 మైనస్ I2 ప్లస్ ఇక్కడ ఇంకా ఏం ఎలిమెంట్ లేవు కాబట్టి డైరెక్ట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం చేస్తే 2I1 ప్లస్ 2I1 4I1 మైనస్ 2I1 మైనస్ I2 అంటే -2I2 ఈక్వల్ టు ఈ -10 అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే +10 అవుతుంది కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సేమ్ అలానే ఇప్పుడు మనం ఈ I2 దగ్గర మనం అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇది ప్లస్ ఎందుకు ఏంటంటే మనం కరెంట్ డైరెక్షన్ అనేది ఇట్లా తీసుకున్నాం కాబట్టి ఏదైతే ఎంటర్ అవుతుందో దాన్ని పాజిటివ్ అంటాం, ఏదైతే లీవ్ అవుతుందో దాన్ని నెగిటివ్ అంటాం. అట్లా అది పాజిటివ్, ఇది నెగిటివ్ అవుతుంది. 3I2 ప్లస్ ఈ 1 ohm అనేది I2లో I3లో కామన్ ఉంది కాబట్టి 1 ఇంటూ I2 మైనస్ I3 ప్లస్ ఈ 2 ohm అనేది 2లో 1లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం 2 దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి 2I2 మైనస్ 2I1 అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి. ఇందాక మనం ఇక్కడ చూసినప్పుడు ప్లస్ 2I1 అనేది వచ్చింది, మైనస్ 2I2 వచ్చింది. సేమ్ అలానే ఇప్పుడు 2I2 మైనస్ 2I1 అనేది వస్తుంది. 2 ఇంటూ I2 మైనస్ I1. ఇక్కడ ఇంకేం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఫస్ట్ -I1 అనేది ఫస్ట్ రాసుకుందాం. 2 ఇంటూ -I1 అంటే -2I1 ప్లస్ I2 1I2 3I2 1I2 అంటే 4I2 ప్లస్ 2I2 అంటే 6I2 మైనస్ 1 ఇంటూ I3 అంటే -I3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ I3 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇది I3 కాబట్టి ఇందులో I3 కరెంట్ అనేది ఈ ఓమ్ రెసిస్టర్ దగ్గర, ఈ 1 ohm రెసిస్టర్ దగ్గర ఫ్లో అవుతుంది. అప్పుడు 1 ఇంటూ I3 ప్లస్ ఇక్కడ పాజిటివ్ అనేది మనం ఇట్లా కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది అన్నప్పుడు మనకి పాజిటివ్ ఫస్ట్ తగులుతుంది కాబట్టి +6 వస్తుంది. +6 మళ్ళీ ఇక్కడ I3 మైనస్ I2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి కరెంట్ అనేది ఇప్పుడు ఇది ఇందులో ఇట్లుంది, ఇది అనేది ఇట్లా ఆపోజిట్లో ఉంది కాబట్టి 1 ఇంటూ I3 మైనస్ I2 అనేది వస్తుంది. ఇంకేం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈక్వల్ 0. అప్పుడు దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 ఇంటూ -I2 అంటే -I2 ప్లస్ 1 ఇంటూ I3 అంటే I3 ప్లస్ 1I3 అంటే 2I3 ఈక్వల్ టు ఈ +6 ఉంది కాబట్టి ఈక్వల్ టు అవతల పోతే మైనస్ వస్తుంది, -6. ఇది అనేది మనకి ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అనేది మనం మ్యాట్రిక్స్ రూపంలో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే మనం ఒకవేళ క్యాల్సిలో మనం డైరెక్ట్ ఆన్సర్ రావాలంటే మోడ్ 5 కొట్టి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ I1 అంటే I1 ప్లేస్లో ఏముంది 4 ఉంది కాన్స్టెంట్ అనేది. అట్లా 4 ఈక్వల్ టు అని కొట్టి మళ్ళీ -2I2 -2 ఈక్వల్ టు కొట్టాలి. మళ్ళీ ఇక్కడ I3 అనేది 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 0 కొట్టాలి. 0 ఈక్వల్ టు తర్వాత ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 కొట్టాలి. అట్లా సేమ్ 3 ఈక్వేషన్స్ కొడితే మనకి అనేది I1, I2, I3 అనేది వస్తాయి. ఇక సెకండ్ ఈక్వేషన్లో -2 ప్లస్ 6 -1 మళ్ళీ ఈక్వల్ తర్వాత 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 0 కొట్టేయండి. ఈక్వేషన్ 3 అనేది I1 అనేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 0 అని కొట్టాలి. I2 అనేది -1, I3 అనేది 2 ఉంది, 2 కొట్టేయండి.
నెక్స్ట్ ఈక్వల్ టు తర్వాతకి మనకి ఇక్కడ -6 ఉంది. మళ్ళీ 2 టైమ్స్ ఈక్వల్ టు కొట్టండి. అప్పుడు ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ మనకి XYZ నార్మల్గా ఈ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ అంటే I1, ఎక్స్ అంటే I1, Y అంటే I2, Z అంటే I3. మనం I1 అనేది ఇందులో ఉండవు కాబట్టి I1 I2 ఎక్స్లో ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ అనేది అట్లా అనుకుంటాం. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది 2.72 వచ్చింది. కరెంట్ యొక్క యూనిట్స్ యామ్స్ కాబట్టి యామ్స్ అని పెట్టాను. నెక్స్ట్ I2 వాల్యూ, Y అంటే I2 కాబట్టి 0.44 యామ్స్. మళ్ళీ ఈక్వల్ అని ఇట్లా కొడితే మనకి I3 వాల్యూ అనేది మైనస్లో వచ్చింది, అంటే -2.77 యామ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే I1 I2 అనేది పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ I3 వాల్యూ అనేది ఎట్లా వచ్చిందంటే మనకి నెగిటివ్లో వచ్చిందంటే మనం అనుకున్న డైరెక్షన్ అనేది కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది అనుకున్నాం, కానీ కాదు. కరెంట్ అనేది మైనస్ వచ్చింది కాబట్టి కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది. మనం అనుకున్న I1 I2 అనేది కరెంట్ డైరెక్షన్స్ అనేది సేమ్, ఓకే అంటే మనం అనుకున్న దానికి ఈక్వల్గా సేమ్ వచ్చినాయి. కానీ I3 అనేది రివర్స్లో వచ్చింది, మనం అజ్యూమ్ చేసుకున్న దానికి రివర్స్ వచ్చింది. I1 I2 వాల్యూస్ అనేది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.